వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు పూజ ఈ రకంగా చేసుకున్నానండి. సప్త శనివారాలని అందరూ చేస్తున్నారు కదా! నేనేం మామూలుగా ఈరోజు అసలు చూద్దామని చెప్పి వరిపిండి దీపాలు పెట్టుకున్నా. ఈరోజు మీకు వీడియోలో రవ్వ కొబ్బరి లడ్డూలు చెక్కలు చేశాను. అది కూడా యాడ్ చేస్తానండి. ముందుగా కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్నా అండి. ఈలోగా స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి బొంబాయి రవ్వ వేసి వేయించాను. బాగా మంచి స్మెల్ వచ్చేదాకా సిమ్లో పెట్టి వేయించాను. అది తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ చేసినటువంటి కొబ్బరి పంచదార కలిపి దాంట్లో బాండీలో వేసి తిప్పాను అన్నమాట. తిప్పుతూ పాకంలాగా ఉడకబెట్టాను, కొబ్బరి పాకం చేస్తున్నట్టు. అది దగ్గరగా అయ్యేటప్పుడు రవ్వ మళ్ళీ యాడ్ చేసి యాలకుల పొడి యాడ్ చేశాను అన్నమాట. ఈ లడ్డూలు మా అమ్మ చాలా బాగా చేస్తూ ఉండేదండి. మా ఊళ్ళో గంగానమ్మ గుడి కట్టేటప్పుడు చివరిలో మా వారి దగ్గర పనిచేసే మేస్త్రులు కాంపౌండ్ వాళ్ళు అవి కడతానికి వెళ్తే అక్కడికి అమ్మ ఈ కొబ్బరి రవ్వ లడ్డూలు, ఒకరోజు మైసూర్ పాకం, పాల తాలికలు ఇలాంటివి చేసి వాళ్ళకి పెడతా ఉండేదంట. మా మేస్త్రి గారు అన్నారు, మీ అమ్మ చాలా బాగా చేస్తున్నారమ్మా అని మా వారితో చెబుతా. నేను వెళ్తే మీ అమ్మ చాలా బాగా చేస్తున్నారని మా వారితోనే మీ అత్తయ్య బాగా చేస్తున్నారని చెబుతున్నారు. ఏంటి కోటేశ్వరరావు చెబుతున్నావు అని అంటే, అమ్మాయి వాళ్ళ పాలతాకులు పెట్టింది ఎంత బాగుండయో అని చెబుతున్నారన్నమాట. అలా చెప్పేవాళ్ళు అనమాట. మా అమ్మకి అసలు వంటలు చేయటం పెట్టడం ఎంత ఇష్టంగా బాగా చేసేదండి. అది పచ్చిశనగపప్పు అలా నానబెట్టుకుని ఉంచుకున్నానండి. అవి ఎందుకు అనుకుంటున్నారు, కూరకు అనుకున్నారు కాదండి. చెక్కలు చేద్దాం మొన్న యూట్యూబ్లో ఒక ఆమె చెక్కలు పొడిపిండితో కూడా చేయొచ్చు, తడిపిండి కాకుండా అని చెప్పి చూపించారు. బాగా అనిపించినాయి చేస్తేనే పద్మ గారు. సరే నేను కూడా ట్రైల్ చేద్దామని చెప్పి ఈ స్వీట్ తిన్నాక హాట్ తింటారులే పిల్లలని వస్తే కనుకని అలాగా కొబ్బరి నేను పూజ దగ్గర కొట్టిన కొబ్బరికాయ అనమాట అండి. కొబ్బరి అంటారా పాకం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దగ్గర పడ్డాక రవ్వ వేసి యాడ్ చేసి దగ్గరికి అయిన తర్వాత ప్యాన్ దగ్గర పెట్టానండి చల్లారిద్దని. చల్లారితే ఉండలు చేయొచ్చని. ఈ ఉండలు చేయటం ఈ ప్రాసెసింగ్ అసలు నేను ఎప్పుడన్నా చేసిన స్వీట్లు మా వారి కొబ్బరి ఉండలు అలాంటివి చేసినా మా వారిని చేయమనేదాన్ని చల్లారిన తర్వాత. నాకు అదే కొంచెం స్వీట్స్ తిన్న కదా ఇవి చేయాలన్నా ఒక రకంగా అనిపించింది. అలాగే చిన్నప్పుడు అసలు చేసేదాన్ని కాదండి. పెళ్ళైనాకే మా అమ్మ ఇంక పద్దాక ఆలనీళ్ళని పిలుచుకొస్తావేంటి, ఒకరోజు మిఠాయి వండుతా మా నాన్న నేను కూర్చుంటే తను పైన వేడి వేడిది ఇలా ఇలా అని చెప్పి కంకర మిఠాయి అంటారండి. అది మా ఊర్లో. మామూలుగా ఇక్కడైతే ఏమంటారో మరి. అయితే కరకరలాడుతూ ఉంటుంది. గట్టి పాకం బట్టి అలాగే వెంటనే గబగబా చేయాలి, స్పీడ్గా ఆరిపోయిద్ది అనమాట. అమ్మ అచ్చుపోయొచ్చు కదా, ఈ ఉండలే ఎందుకు, అచ్చుగా అయినా బాగానే ఉంటుందిగా అంటే ఆమె ఒప్పుకునేది కాదు. ఉండలుగానే చేద్దామనేది. ఉండైతే పట్టుకుని తీసుకెళ్తారా ఎందుకు, ఇక ఆమె కట్ట అలవాటు అయిపోయింది. ఆ ఊర్లో అందరూ అలాగే చేస్తారులేండి, అచ్చుగా ప్రిఫర్ చేయరు. మా నాన్న నన్ను కూర్చోబెడితే మా చేతులు కందినట్టు అయ్యి అంటే గొడవ చేసి, అమ్మో ఇట్లాంటి వంటలు చేయకు అచ్చుపోతే పోయి అని గొడవ చేశానమాట ఒకసారి. అలాగే ఒకసారి ఏంటో నూనెలో వేసేటప్పుడు ఫస్ట్ టైం నేర్చుకుంటా వేస్తుంటే చెయ్యి కూడా నూనెలో అంతే. అటు కాదమ్మా ఇంకెప్పుడు అమ్మ నేర్చుకునేది, ఇటు వెయ్యమ్మా అని. అలా నీకు గ్రాడ్యువల్గా తప్పదు కదండి, అన్నీ నేర్చుకుంటాం. చిన్నప్పుడు అయితే మా నాన్న ఏదైనా పని చేస్తుంటే ఎందుకు వాళ్ళు అన్నీ కొనుక్కుంటారు అట్లా మాట్లాడేవాడు. ఏదైనా పని కూలీలు ఈ వేరుశనక్కాయలు ఓలుస్తున్నా, మా అమ్మ కందిపప్పు అవి చేసి చెరుగుతున్నా, మేము ఏదైనా చేయకపోయినా ఎందుకమ్మా పెద్దలైనా కాళ్ళే కొనుక్కొని తింటారు అంట అలా అనేవాడు. ఏ తండ్రికి తల్లికైనా కూతురు ఇంకా మంచి ఇదిగా ఉండాలని వాళ్ళు పెంచిన దానికన్నా ఉంటుంది కదా, అలా ఉండేదేమో అనిపిస్తుంది ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దలు అయిన తర్వాత. అది ఈ స్వీట్లు చేసినప్పుడల్లా మా అమ్మ మరీ ఎక్కువగా గుర్తుకొచ్చిద్దండి. కానీ అంతంత ఎక్కువ మోతాదులో ఎలా చేయగలిగేదా అనిపించింది. ఇక వాళ్ళు అలా డెడికేట్ అయిపోయారు పనికి. సరే అది ఆమె 70 ఇయర్స్ 72 ఇయర్స్ ఏమో ఉన్నారు. అప్పటి వరకు ఆమె తన పనులు తనే అన్నీ చేసుకుంటా చేసి పెడుతూ ఉండేదన్నమాట. అరిసెలు కూడా వండితే నెయ్యి అలా వత్తకుండా తీయమనేది. గట్లు నూనె పోసి వండుకుంటారనేది నాకు పెళ్ళైన తర్వాత తెలిసిందండి. నూనె అరిసెలు వండుకుంటారు అనేది మా అత్తగారు ఊరు వెళ్తే. అదివరకు అసలు తెలియదు నాకు. మా అమ్మ ఎప్పుడు నేతితోనే చేసేది. అది
ఈ రకంగా కొబ్బరి పాకం దగ్గరికయినాక రవ్వ కూడా వేసేసి కలిపి స్టవ్ మీది పక్కన టేబుల్ మీద పెట్టి అది బండిని ఫ్యాన్ వేసి ఆరబెట్టాననమాట. ఆరిన తర్వాత చేయొచ్చని. ఈలోగా సొరకాయ కూర ఇంకేం ముక్కలు కోసుకున్నానండి. సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఏంటి అట్టాగే పైన వేసారనుకున్నా సపరేట్గా పెట్టుకోకుండా నేను అక్కడికి వెళ్ళినా తాలింపు వేస్తే పైన ఇలా గుప్పిలా తీసి ఉల్లిపాయలు ముందు వేసుకుంటానండి. ఆ పెద్ద ప్లేట్ తీసుకురాకుండా గిన్నెలోనే కోసేయాలండి ఈరోజు. అది ఈ రకంగా తాలింపు అది వేసి సిమ్లో వేడెక్కే వరకు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెడతాం కూర అండి ఎప్పుడైనా కానీ. మా అక్క అలా చెప్పింది నాకు. ఇక అలా అదే పద్ధతి ఫాలో అవుతాం. ముక్కలు వేడెక్కేదాకా హైలో ఉంచుకోమ్మ, తర్వాత తగ్గించేస్తే సరిపోతుంది. దాంట్లో వచ్చిన వాటరే ఉప్పు పసుపు వేస్తే వస్తాయి కదా, ఆ వాటర్తోనే మగ్గిపోయింది కూర. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ కారం అంటే పచ్చికారంలో వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి మిక్సీ వేసింది ఉందండి. అది వేసి దాంట్లో పాలు పోసి ఒక 5 నిమిషాలు సన్నటి సెగన మగ్గనిచ్చారనమాట. ఆ రకంగా సొరకాయ కూరను పూర్తి చేసుకున్నాను. అది సొరకాయ కూర ఇలాగుంది. సొరకాయ లోకి మా చేసి లోకి అంటే నాకు వద్దంటది. ఇదే లోకి కూరని చపాతీలు అయితే తింటుందండి కామ్గా, ఏం మాట్లాడకుండా తింటుంది. చేశారా అంటది, తింటా అంటది, మొదలుపెట్టి బాగానే ఉందిలే అంటుంది. అలా చేసిద్దండి. ఏదన్నా చేస్తున్నా కానీ దాని మాటలు చిన్నప్పుడు చాలా బాగా గుర్తుకొస్తాయండి. ఒకప్పుడు మా ఊర్లో ఏదో పక్కన ఊర్లో ఏదో ఉందని వెళ్తే కారు ఎక్కిన దగ్గర నుంచి బూకులాగరా అంటది. బూకులాగరా అంటే మాకేం అర్థం కాదు, నాకు మా వారికి. తర్వాత మా అమ్మాయిని తాతయ్య బూకులాగరా అని అడుగుతుందమ్మా, ఏంటమ్మా అని అడిగితే ఆకలి అవుతుందంట డాడీ అని అమ్మాయి. అయ్యో ఈ పిల్లకి అసలు ఆకలి అవుతుందా, ఇదేంటమ్మా మయ్యా అనుకుంటా గబగబా తీసుకొచ్చారు. ఆఖరికి విజయవాడ వచ్చేదాకా సరైనప్పుడు అంత డెవలప్ అవ్వలేదులేండి అటంతా. వారధి అవతల ఏ హోటల్ సరైన కనపడలేదు అనమాట. విజయవాడ వచ్చి అప్పుడు హోటల్కి తీసుకెళ్తే ఇది ఇది అది తడిపిండి కాకుండా ఇలా రెడీమేడ్ పిండితో కూడా బాగానే వస్తాయని చేతిచెక్కలు అన్నారండి. పద్మగారు చేసి చూపించారు యూట్యూబ్లో. సరేనని చెప్పి శనగపప్పు నానబెట్టా కదా, ఆ నానబెట్టినవి వరిపిండిలో వేసి కొంచెం నెయ్యి వేసి కలిపి పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర కలిపిన పేస్ట్ కూడా వేసి కలిపేసానండి. కలిపి సరే ట్రై చేద్దామని చెప్పి కొంచెం పిండి ఇలాగా చేశానన్నమాట. ఎలా వస్తాయో ఏంటని. కాకపోతే కాలటం కొంచెం టైమేలేండి. మీడియం ఫ్లేమ్లో కాలిస్తే కానీ బాగా కాలవని అలా కాల్చానన్నమాట. అది అవి కూడా ఇలా ప్లేట్లో చేసుకుని ఉంచుకుని వాటిని అలా వేసారనమాట. వేస్తే బాగానే వచ్చినాయండి. ఇదివరకైతే తడిపిండి అయితేనే వస్తాయని వెన్నపూస వేసాని, కాకపోతే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసాలండి నేను. వెన్నపూస ఎక్కువ లేదు, సరే కరిగిన నెయ్యి ఉంటే అది వేసాను అనమాట చూద్దామని. ట్రైల్ చేద్దాం, స్వీట్ తిన్నాక కుదిరితే చేసి తినవచ్చు 2 రోజులు, లేకపోతే లేదని చెప్పి అలా చేసాలండి. బాగా వచ్చినాయండి ఇవి కూడా, కరకరలాడుతున్నాయి. అది అంటే పొడిపిండితో కూడా చేసుకోవచ్చు అని బాగానే వచ్చినాయి అనిపించిందండి. ఆ రకంగా అలా చేశానన్నమాట ఆ కలర్లో. అది ఇది చేసి సరే వంశీ స్కూల్ నుంచి వచ్చిద్దిగా, సరే తీసుకెళ్ళమ్మా అని అంటే వచ్చి తీసుకెళ్ళారు స్కూల్ నుంచి. అమ్మమ్మ బాగుండయ్యా అని అంటున్నారు. ఈ రోజుకైతే ఇంతేనండి. ఆరిన తర్వాత అలా ఉండలు చేసామన్నమాట. ఈ రోజుకైతే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జత్విక్ నాన్న లేడు బాయ్ చెప్పటానికి. నేను బై అంటే అది గట్ట కాదు ఇలా చెప్పాలని చెప్పి వాడు అంటాడు. కానీ వాడు లేని ఇది చాలా నెక్స్ట్ మంత్ వెళ్తాలేండి, అప్పుడు వాడితో కూడా వీడియోలో మాట్లాడిస్తా. ఓకే బై అండి, ఈ రోజుకి ఇంతేనండి.